నీళ్ళు ఒకటేసారి పట్టు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఉగాది రోజు అన్నమాట. ఉగాది రోజు ఇంకా అక్కడైతే బచ్చాపాలు అయితే చేస్తూ ఉన్నాం. నేను చేస్తూ ఉన్నా, ఇంకా అక్క వచ్చేసి కాలుస్తూ ఉంది బచ్చాలు అయితే. ఇంకా అక్కడ చపాతీలు చేసినట్టు చేస్తూ ఉన్నాం బచ్చాలు. ఇక్కడైతే కాలుస్తూ ఉంది అక్క అయితే. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. బచ్చాలు అలా అందులో పూర్ణం పెట్టేసి ఇంకా అవైతే ఇట్లా కవర్ మీద పెట్టి ఇట్లా అంటే మంచిగా వెడల్పు అవుతూ ఉన్నాయి. పిండి మనం మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటే మంచిగా అయితే కవర్ వేసి ఇట్లా రౌండ్ వచ్చేస్తూ ఉంది బచ్చప్ప అయితే. సూపర్ వచ్చినాయి బచ్చాలు అయితే. అక్కడ వచ్చేసి అయితే బచ్చాలు అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట. బచ్చాలు రెడీ అయిపోయినాయి. బచ్చాలు రెడీ అయినాయి, పూరి రెడీ అయింది. ఇప్పుడు చికెన్ రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అయితే అయిందనమాట. ఇంకా మధ్యాహ్నం వీడియో అయితే ఏం తీయలేదు. లంచ్ అయితే చేసినాం అన్నమాట. లంచ్ చేసినాక తర్వాత అయితే ఇంకా అక్కడైతే నైట్ కూడా డిన్నర్ అయితే చేసేసినాం. నైట్ డిన్నర్ చేసేసినాక ఇంకా అక్క వాళ్ళు అయితే ఇంకా బయట అయితే పండుకుంటూ ఉన్నారు. చిన్నది అది దోమలు అది అవన్నీ పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంకా బయట అయితే చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి ఎండాకాలం వస్తే ఇంకా బయట పండుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా అక్కడైతే బయట అయితే బెడ్ అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా స్వీట్ వచ్చేసి నేను కూడా ఇక్కడ పడుకుంటా అని చెప్పేసి ఇంకా స్వీట్ అనేది మా టైసీ మేము తినేసినాము. మేమైతే డిన్నర్ అయితే చేసేసినాక తర్వాత మా టైసీ గానికి కూడా రైస్ అయితే పెట్టేసింది అనమాట. పాలు ఓషో పెరిగేసో ఏదో సంథింగ్ ఏదో వేసింది, పాలు పెరుగు వేసి ఇంకా అక్కడైతే రైస్ అయితే మా టైసీ గానికి అయితే పెట్టేసింది అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా నైట్ అయితే 10 అయిపోతుంది అప్పటికి టైం వచ్చేసి. ఇంకా ఇంట్లో కూడా పక్కలైతే వేస్తూ ఉన్నారు. అండ్ ఇంక ఇక్కడ అక్క వాళ్ళైతే ఇంకా పక్కేసుకుంటూ ఉన్నారు బెడ్. చిన్న దోమల తెర కూడా, దోమలు బాగున్నాయి అన్నమాట, అందుకని చెప్పేసి ఇంకా దోమల తెర కూడా పెట్టేసింది. ఇంకా అక్కడైతే ఇది వచ్చేసి ఇంకా సోమవారం మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా లేచాను అనమాట. లేచి ఇంకా బ్రష్ అయితే వేసుకోవాలి మార్నింగే. ఇంకా అక్కడైతే ఇంకా బ్రష్ అయితే వేస్తూ ఉన్నాను. అక్కడ వాయిస్ పెట్టాను కానీ సాంగ్స్ పెట్టారు, అది ఏం లేదు నేను, అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ అయితే తీసేసిన. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పేస్ట్ కోసం అయితే దేవులాడుతాను. పేస్ట్ మా అమ్మ తీసుకొని బయటకు వెళ్ళింది. ఇంకా అందుకని చెప్పేసి పేస్ట్ నీ దగ్గర ఉందని చెప్పేసి ఇంకా అక్కడైతే అడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా మార్నింగ్ 7:30కో 8కో లేచాను అనమాట. ఇంకా అక్కడైతే నేను ఇంకా పేస్ట్ అయితే తీసుకొని ఇంకా బ్రష్ అయితే వేసేసాను. ఇంకా బ్రష్ చేసినాక తర్వాత ఇంకా టిఫిన్ చేయాలన్నమాట. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నము చేపల కూర వండింది అక్క అయితే. ఇంకా చేపల కూర వేసుకొని అన్నం అయితే తినేసినాం అన్నమాట మధ్యాహ్నం అయితే. ఇక్కడైతే ఆవకాయ పచ్చడి పెడుతుంది. ఆవకాయ పచ్చడి అంటే మొత్తం ఎక్కువ మోతాదులో కాదు, తక్కువ మోతాదులో పచ్చడి ఉగాది తిరుపతికి తెచ్చినాం. దాంట్లో ఇవి మిగిలినాయి అనమాట. మిగిలితే ఇంకా బాగుంటుందని చెప్పేసి పెడతా ఉంది. ఉప్పు కారం ఇవన్నీ కలుపుతూ ఉంది ఫస్ట్ అయితే. అది కూడా కొంటావు మసాలా డబ్బా. అల్లా జీలకర్ర మెంతుల పొడి అండ్ కొద్ది పసుపు కలుపుతూ ఉంది. కారం వాటర్ వచ్చినాయి అలా, ఉప్పు కలిపి వాటర్ వచ్చాయి. ఎందుకు కారం వేసినాక తింటావా? తింటావాటోని మన ఉప్పు ఎంత తీసుకున్నదో కారం కూడా సేమ్ అంతే తీసుకున్నది.
ఉప్పు కన్నా కొద్దిగా కారం ఎక్కువ వేస్తూ ఉంది. అయ్యే నోట్లో ఊరిలు వస్తున్నాయా? దానికి తగ్గట్టు కారం కూడా పోసింది అందులో. మా స్వీట్ కోసం పెడతాను ఊరగాయ పచ్చడి. ఎవరి కోసం? నీకోసమా? నేను నా కోసం అనుకున్నానే. అందరి కోసం. పచ్చడికి అయితే పోపు అయితే పెట్టిన, ఇంకా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసి, ఇంకా పోపు దినుసులు అన్నీ కింద ఉన్నాయి, కిందికి వేయాలి. మంచి స్మెల్ వస్తాయి, ఆవకాయ స్మెల్. గది అవుతుంది. సరిపోతుంది మంచిగా. మళ్ళీ ఇడికే కదా వచ్చేది. వేడి వేడిది పోతే పచ్చడి అదేంటిది నల్లగా అయితే పచ్చడి ఆయిల్ చల్లారుతాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, బాక్స్లో కూడా ఎత్తేసింది. ఐస్ క్రీమ్, మేము ఐస్ క్రీమ్ ఇది మ్యాంగోనా? మ్యాంగో తీసుకున్నారు, మ్యాంగో ఐస్ క్రీమ్. నా కుంకుమ అయితే మొత్తం గారిపోయింది. నైటీలు కుట్టుకున్నాను అనమాట ఇవాళ దాకా, మొత్తం గారింది. కొనుక్కోవాలి కదా. చల్లగా ఉంది. ఇంకైతే అమ్మ అయితే ఆవకాయ పచ్చడి పెడతా ఉందన్నమాట. ఇంకా మా మందమే కొద్దిగానే పెట్టింది. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా వేడిగా ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాము. అండ్ మధ్యాహ్నం ఎండ కొడుతుంది, సాయంత్రం మార్నింగ్ చల్లగా వస్తూ ఉంది. ఇదేం వాతావరణం నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ కొద్ది బాగానే కొడుతుంది, ఇంకా సాయంత్రం కాగానే లేకుంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది. కుంకుమ మొత్తం బేరిపోయింది. అరే తినోళ్ళే తినరా. ఉండే కదా కవర్, ఆ కవర్లో బాగా ఆడుకునే కాడ ఉండే కదా కవర్. డబ్బాలో వేసిండ, డబ్బాలో